మనకు ఏప్రిల్ 8వ తేదీన సోమవారం రోజు అమావాస్య సూర్యగ్రహణం రానుంది. కాబట్టి ఎవరైతే ఈ లవంగాలతో ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ధనం అనేది 4 వైపులా దూసుకు వస్తుంది. కాబట్టి అమావాస్య రోజు చేసే ఏ పరిహారమైనా మంచి ఫలితమైతే వస్తుంది. కాబట్టి ఈ లవంగాలతో ఈ పరిహారం చేసినట్లయితే మీ జీవితమే మీరు అనుకునే విధంగా మారిపోతుంది. మీకు ఈ కొత్త సంవత్సరం ఉగాది నుంచి రాజయోగం అనేది ఏర్పడుతుంది. ఉగాది నుంచి ఏ పని చేసినా చాలు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయవంతం మిమ్మల్ని వరిస్తుంది అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. కాబట్టి అమావాస్య రోజు ఈ లవంగాలతో ఈ పరిహారం చేస్తే చాలు ఈ ఉగాది నుంచి మీకు బాగా కలిసి వచ్చి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా అమావాస్య రోజు లవంగాలుతో ఈ పరిహారం చేస్తే చాలు. ఈ పరిహారం ఎవరైతే చేసినట్లయితే మీకు రూపాయి ఖర్చు లేకుండా ఈ లవంగాలతో ఈ పరిహారం చేయండి. వీటికి పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేదు. కాబట్టి ఇంట్లో ఉండే లవంగాలతో ఈ పరిహారం చేస్తే చాలు. లవంగాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. లవంగాలను అనేక తాంత్రిక పూజలలో వినియోగిస్తూ ఉంటారు. లవంగాలు చాలా శక్తివంతమైనది. అలాగే లవంగాలు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. తరతరాలు మార్చగలిగే శక్తి కూడా ఉంది. గనుక అమావాస్య రోజు ఎవరైతే లవంగాలతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు కొత్త సంవత్సరంలో కష్టాలు కూడా దరిదాపుల్లోకి రావు. ధన సమస్యలు పోయి ధనలాభం అనేది కలుగుతుంది. కాబట్టి మనకు ఏప్రిల్ 8వ తేదీన సోమవారం రోజున అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య, అలానే సూర్యగ్రహణం కూడా. ఈ శక్తివంతమైన రోజు ఎవరైతే ఈ లవంగాలతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు రావు. పరమశివుని అనుగ్రహంతో ధనధాన్యాలకి లోటు లేకుండా జీవిస్తారు. మీ యొక్క సంపద అనేది అంతకంతా పెరుగుతుంది. మీ జీవితంలో కష్టాలు అనేవి తొలగిపోవడం అనేది జరుగుతుంది. శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులు అవుతారు. సహజంగా భారతీయులకు ఖచ్చితంగా సూర్యగ్రహణం అంటే కాస్త భయం ఉంటుంది. అలానే సూర్యగ్రహణం రోజుల్లో గ్రహాల యొక్క మార్పు అనేది ఉంటుంది. అమావాస్య రోజున సంభవించే సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. అలానే భారతదేశంలో ఎలాంటి పాక్షిక కాలం అనేది లేదు. కాబట్టి ఆ రోజు మనం సూర్యగ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదు. అయితే సోమవారంతో అమావాస్య కలిసి వచ్చింది. అమావాస్య అనేది సోమవారంతో కలిసి వస్తే దానినే సోమవతి అమావాస్య అని అంటారు. మామూలుగా వచ్చే అమావాస్యల కన్నా ఈ సోమవతి అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది. సోమవతి అమావాస్య రోజున మనం ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా, శివపార్వతులను పూజించిన, శివాభిషేకం చేసిన, శివ అర్చన చేసినా సరే వారికి కోటి జన్మల పాపాలు పోయి తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన దరిద్రాలు, బాధల నుండి కూడా విముక్తి పొందుతారు. అంతేకాదు సోమవతి అమావాస్య గురించి పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఒకానొక కాలంలో తెలిసి తెలియక ఒక నల్ల చీమ అనేది పరమశివుని చుట్టూ కూడా 9 ప్రదక్షిణలు చేసింది. అలా చేయడంతో తాను అంటే ఆ నల్ల చీమ మరో జన్మల కాశీరాజుకి కుమార్తెగా జన్మించింది. కాశీరాజుకు కుమార్తెగా జన్మించినట్టు మనకు చెబుతున్నాయి. అంటే తెలుసో తెలియకో నల్ల చీమ ప్రదక్షిణలు చేసినందుకే ఈ సోమవతి అమావాస్య రోజు మరో జన్మలో కాశీరాజుకి కుమార్తెగా జన్మించింది. అంటే మనం కూడా తెలియక చేసిన ఎన్నో పాప కర్మల నుండి బయటపడాలి అంటే ఈ సోమవతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి వీలుంటే ఒక చెంబడు నీలైన శివలింగంపై సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి, లేదా వీలుంటే మీరు పంచామృలతో అభిషేకం చేసి, రుద్రాభిషేకం చేసి, శివుడి ముందు ఒక దీపాన్ని వెలిగించి, ఒక బిల్వపత్రాన్ని సమర్పించి, ఒక ఉమ్మెత్త పువ్వుని సమర్పించి
దీపాన్ని వెలిగిస్తే గనక మీరు ఎన్ని జన్మల పాపాలతో కష్టపడుతూ ఉన్నా లేదా శనేశ్వరుని దృష్ట భావాలతో మీ జీవితంలో కష్టాలు ఎదురవుతున్న దరిద్ర బాధలు పట్టి జీవితంలో ఎదగలేకపోతున్న ఆర్థిక కష్టాలు నష్టాలను చూస్తూ ఉన్న వాటన్నిటి నుండి కూడా విముక్తిని పొందుతారు. సకల అష్టైశ్వర్యాలు కూడా మీకు లభిస్తాయి. అలానే ఈ సోమవతి అమావాస్య రోజున ఈ 2 ఆకులతో ఈ పరిహారం చేసినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోయి ఇలా సోమవారంతో కలిసి వచ్చింది అమావాస్య కాబట్టి శివుడి అనుగ్రహం కలిగి శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మీ జాతకం అనేది మారి జీవితంలో కష్టాలు నష్టాలు తొలగిపోయి ఐశ్వర్యాలు సిరి సంపదలు సిద్ధిస్తాయి. అంటే ఖచ్చితంగా సోమవతి అమావాస్య రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత ఇల్లు వాకిలి పరిశుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో ఖచ్చితంగా రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడవండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు శరీరానికి హాని కలిగించే చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా తొలగిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. మీరు కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇల్లంతా కూడా దైవశక్తితో నిండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా అమావాస్య రోజు ఈ లవంగాలతో ఈ పరిహారం చేసి చూడండి. అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక వైట్ కలర్ అంటే తెల్లటి కాగితంలో ఒక 3 లవంగాలు కానీ ఒక 5 లవంగాలు కానీ అందులో తెల్ల కాగితంలో వేసి కొంచెం పసుపు కుంకుమను వేసి అలాగే కొంచెం రాళ్ళ ఉప్పును కూడా దాంట్లో వేయండి. ఒక చిటికెడు వేసి దానిని ఇట్లా మడత పెట్టి పూజ గదిలో ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత మీరు ఉదయాన్నే అంటే అమావాస్య తర్వాత రోజు మంగళవారం రోజున ఆ పేపర్ని ఒక క్లాత్లో కట్టండి. కట్టిన తర్వాత ఒక చెట్టుకు ఈ లవంగాలను మూటన అనేది ఒక చెట్టుకు కట్టేయండి. ఇలా కట్టినట్లయితే మీకున్న శని దోషాలు కానీ దుష్ట భావాలు కానీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి కానీ దుష్ట శక్తులు కానీ అనేటివన్నీ ఈ లవంగాలతో వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు మరుసటి రోజు ఖచ్చితంగా ఆ చెట్టుకు కట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి. ఎందుకంటే దాంట్లో చెడు శక్తి ఉంది కాబట్టి లేకపోతే మీరు స్నానం చేయకపోతే అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలా లవంగాలను మూటను ముడుపులా కట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి. అప్పుడే మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి అనేది వెళ్ళిపోయి ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి శివుడి అనుగ్రహం కలిగినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి అమావాస్య రోజు ఈ 3 లవంగాలతో ఈ పరిహారం చేసినట్లయితే మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఈ లవంగాల చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మారిపోతారు. కాబట్టి మీరు కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోతారు. కాబట్టి మీరు ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.